ప్రేక్షకులు మన ఛానల్‌కు వాళ్ళ డౌట్స్ క్వెషన్ రూపంలో రాస్తున్నారు. వాటికి మనం ఆన్సర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేద్దాం. ఓరల్ సెక్స్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా అని మిత్రులు అడుగుతున్నారు. క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఓరల్ సెక్స్ వల్ల క్యాన్సర్ కన్నా కూడా ఇన్ఫెక్షన్స్ వెరీ కామన్. చాలామందికి మనకు అప్పుడప్పుడు నోట్లో చిన్న చిన్న పుళ్ళు ఉంటాయి. వాటిని ఆఫ్థస్ అల్సర్స్ అంటారు మెడికల్ భాషలో. నాలుక మీద ఎర్రగా అయిపోయి ఏమాత్రం కారం తగిలినా మంట రావడం ఇవన్నీ వస్తుంటాయి. యూజువల్గా దానికి బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఇచ్చి బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇచ్చినప్పుడు తగ్గిపోతుంటుంది. ఇలా నోట్లో పుళ్ళు ఉన్న వ్యక్తి కనుక ఓరల్ సెక్స్లో పాల్గొంటే అతనికి పార్ట్నర్కు ఉండేటువంటి బ్యాక్టీరియా అక్కడ అంతే అవకాశం ఉంటుంది. అది మగవాళ్ళకైతేనేమో అమ్మాయిలకు ఉన్నది మగవాళ్ళకు వస్తుంది. ఓరల్ సెక్స్ అనేది అబ్బాయిలు తమ నాలుకను అమ్మాయిల జనాంగాల్లో పెడతారు, అమ్మాయిలు తమ నోటిని మగవాళ్ళ జనాంగాల్లో పెట్టించుకుంటారు నోట్లో. ఈ రెండు కూడా అసహజమైనవి. నోరు అనేది భగవంతుడు మనకు ఇచ్చింది తినటానికి, శృంగారానికి కాదు. కొద్దిమంది ఏనల్ సెక్స్ కూడా చేస్తారు. ఏనస్ అంటే పార్టీ అన్నమాట. పార్టీ అనేది ఒక ఎగ్జిట్లోకి ఎంట్రీ కాకూడదు. ఎప్పుడైనా మీరు పెద్ద బిల్డింగ్లోకి వెళ్తే అక్కడ 2 గేట్లు ఉంటాయి, ఎంట్రీ ఎగ్జిట్ అని. మనం ఎగ్జిట్ గేట్లోంచి కనుక మన కారు లోపలికి తీసుకెళ్తుంటే ఎదురుగా వచ్చే కారుకు మనకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఎంట్రీలోంచి పోతే మనకు యాక్సిడెంట్ కాదు. సో ఏనల్ సెక్స్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఆ అమ్మాయిలకు స్పింక్టర్ అని ఒక డోర్ లాంటిది ఉంటుంది. ఇప్పుడు భగవంతుడి సృష్టి చాలా గొప్పది. పార్టీకి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైతే వెళ్ళి కూర్చొని మనం ఇప్పుడు పాస్ చేయాలన్నప్పుడే అది బయటకు వస్తుంది. అంతవరకు అది కంట్రోల్ చేసి పెట్టుకుంటుంది. సో ఆ కంట్రోల్ మెకానిజం ఒక స్పింక్టర్ మెకానిజం అంటారు. దీన్ని ఏనల్ స్పింక్టర్ అంటారు. ఇవి 2 స్పింక్టర్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ స్పింక్టర్, ఇంటర్నల్ స్పింక్టర్ అని. ఇంటర్నల్ స్పింక్టర్ అనేది మ్యూకస్ మెంబ్రేన్స్ ఫోల్డింగ్స్ తోటి వస్తుంది. ఎక్స్టర్నల్ స్పింక్టర్ అనేది ఒక మజిల్. సో ఈ ఫోర్స్ఫుల్గా ఏనల్ సెక్స్ చేసినప్పుడు ఒక్కోసారి స్పింక్టర్ డ్యామేజ్ అయిపోయి వాళ్లకు పార్టీ కంట్రోల్ తప్పుతుంది. దానికి మళ్ళీ పెద్ద సర్జరీ చేయాల్సి వస్తుంది. కనుక ఏనల్ సెక్స్ మంచిది కాదు, ఓరల్ సెక్స్ కూడా మంచిది కాదు. ఓరల్ సెక్స్ ఎందుకు చేస్తారు అంటే అరటి పండు నోట్లోకి వెళ్తుంది, అరటికాయ మాత్రమే మానంలోకి వెళ్తుంది. మగవాళ్లకు వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం లేకుండా ఇది అంత గట్టిగా లేదేమో, ఉండదేమో, లోపలికి వెళ్ళదేమో అనుకున్నప్పుడు ఓరల్ సెక్స్ చేస్తాము అనుకుంటారు. ఒకవేళ నిజంగా అది అరటికాయలు అంత గట్టిగా ఉంటే అది లోపలికి వెళ్ళిపోతుంది. కానీ అరటిపండులాగా మెత్తగా ఉన్నదనుకోండి, ఆ మెత్తడి కూడా నోట్లో పెట్టడం ఈజీ. సో మగవాడు తన మీద నమ్మకం లేనప్పుడు కానీ, లేదా తనకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది అని తెలిసినప్పుడు కానీ, దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇదొక ఆల్టర్నేటివ్గా ఆలోచించినప్పుడు కానీ ఓరల్ సెక్స్ చేస్తారు. ఓరల్ సెక్స్ వల్ల ఇందాకనే మనం చెప్పుకున్నాం డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రేర్గా థ్రోట్ క్యాన్సర్ కూడా వచ్చింది. ఇట్స్ ఎ వెరీ రేర్ థింగ్, బట్ థ్రోట్ క్యాన్సర్ పాసిబిలిటీ ఈజ్ దేర్. సామాన్యంగా ఓరల్ క్యాన్సరు లేదా థ్రోట్ క్యాన్సర్స్ రివర్స్గా సిగరెట్ తాగే వాళ్ళకు వస్తుంది. కొన్ని జిల్లాల్లో చుట్టను రివర్స్లో పెట్టుకుంటారు, బయటికి పొగ వదలకుండా అది నోట్లోనే పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఓరల్ క్యాన్సర్ వస్తుంటుంది. సో స్మోకింగ్ వల్ల క్యాన్సర్స్ వస్తాయి. ఎస్పెషల్లీ అది దాన్ని ఫైర్ పాట్ను, ఆ మంట ఉండే పోర్షన్ను లోపల పెట్టుకుంటే కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దానివల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. సో క్యాన్సర్ రాకుండా ఉండాలనుకుంటే మంచి జీవితాన్ని గడుపుకోవాలి, పర్వర్షన్స్కు పోవద్దు, ఓరల్ సెక్స్ ఇవన్నీ మంచిది కాదు. సో భగవంతుడు మనకు ఏ ఆర్గాను దేనికి ఇచ్చాడో దానికే వాడుకోవాలి.